ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి పగలు రాత్రి అనే తేడా ఏమి ఉండదు. ఎప్పుడు పని జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు నైట్స్ కూడా అవుతాయి. అప్పుడప్పుడు అవ్వచ్చు కానీ ఎప్పుడు అవ్వకూడదు కదా యువరాజ్. ఫస్ట్ నుంచి ప్రతిసారి నైట్ టైమే అవుతుంది. మన గోడౌన్కి వస్తున్న వెయిట్, మన గోడౌన్ నుంచి బయటకు వెళ్తున్న వెయిట్ రెండింట్లో డిఫరెన్స్ ఉంది. ఇన్ని తేడాలు ఒకే ఫైల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ డెలివరీలో తేడా ఉంది. అందుకే వీళ్ళిద్దరూ ఇంతలా కంగారు పడుతున్నారు. ఒకసారి వెళ్ళా ప్యాకేజ్ని మనమే చెక్ చేస్తే సరిపోతుంది కదా. చెక్ చేయడం ఏంటి? ఆయన వెయిట్ తగ్గింది, నైట్లో పని జరుగుతుంది, ఇలాంటివన్నీ చూసుకోవాల్సింది నువ్వు కాదు. మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు యువరాజ్. కానీ మనం కూడా చూస్తే తప్పేమీ లేదు కదా, నష్టమేమీ రాదు కదా. నష్టం రాదు కానీ చూడనివ్వు యువరాజ్, లో లెవెల్ నుంచి వర్క్ గురించి తెలుసుకోవడం తప్పేమీ కాదు కదా. అలా వెయిట్లో డిఫరెన్స్ వస్తే మన కంపెనీ రెప్యుటేషనే కదా పోయేది. పదండి వెళ్దాం. వెళ్ళడానికి ఏమైనా ప్రాబ్లమా యువరాజ్? అంటే అక్కడ మేమేమైనా చూడకూడనివి దాచావా ఏంటి? గొడవల్లో దాచడానికి ఏముంటుంది జగదాత్రి? దుమ్ము, బాక్సులు, మహా అయితే పనివాళ్ళు. మరైతే పద, అవే చూద్దాం. పదండి యువరాజ్ వెళ్దాం. సరే, అంత సరదా పడుతున్నారు కదా, పదండి చూద్దాం. జగదాత్రి, ఇదే గోడౌన్. బాబాయ్, మీరు జగదాత్రి వాళ్ళకి గోడౌన్ చూపించండి. నాకు బాబాయ్కి చిన్న పని ఉంది, మేము చూసుకొని వస్తాం. వెళ్ళండి. యాదగిరి, నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నావు యాదగిరి? మీ దయతో బాగున్నా సార్. నాదే ఉంది యాదగిరి. ఇప్పటి నుంచి మీ బాస్ ఈయనే కదా, అంతా ఆయనదే ఉంటుంది. ఆ సీట్లో ఎవరు కూర్చుంటే నాకేంటి సార్, మా అందరికీ ఇప్పటికీ ఎప్పటికీ మీరే మా బాస్. అయినా ఆ సీట్ ఎప్పటికైనా సొంతమైనది సొంత వాళ్ళకే కదా సార్, అంటే మీకే కదా సార్. కేదార్, నువ్వేం బాధపడకు, ఇదంతా యువరాజ్ సెట్టింగ్ అనుకుంటా. అవును దాత్రి, ఆఫీస్లో ఎవరో నాకు మర్యాద ఇవ్వకుండా సహకరించకుండా ఉంటే నేనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతానని ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. యాదగిరి, కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్నావు. ఇదేనా నువ్వు నేర్చుకున్న మర్యాద? ఇదేనా నీ బాస్కిచ్చే గౌరవం? పర్లేదు మావయ్య గారు, వదిలేయండి. కేదార్ వచ్చింది ఇవాళే కదా. ఇన్ని రోజులు యువరాజ్ని బాస్గా చూడడం బాగా అలవాటైపోయినట్టుంది. మెల్లగా కేదార్ కూడా అలవాటు పడతాడు. కలలు బాగానే కంటున్నారు కానీ అన్ని రోజులు వాడిని ఆ సీట్లో కూర్చోనేవాళ్ళు కదా జగదాత్రి. యాదగిరి, ఇక్కడ మెహతా ట్రేడర్స్కి సంబంధించిన బాక్సులు ఎక్కడున్నాయి? తెలుసు సార్, వెతకాలి. సరే, వెతికి ఎక్కడున్నాయో చూపించండి. బాక్సులను ఒకసారి చెక్ చేయాలి. అవి డెలివరీకి సిద్ధంగా ఉన్న బాక్సులు సార్. అయినా ఎప్పుడు లేనిది కొత్తగా ఈ చెకింగ్ ఏంటి సార్? చెప్పిన పని చేయకుండా ఇలా ఎదురు ప్రశ్నలేంటండి? అలా కాదమ్మా, ఈ గోడౌన్లో ఒక్కసారి నా హ్యాండ్ ఓవర్లోకి ఏ బాక్స్ వచ్చినా డెలివరీ వరకు ఏ తేడా రాకుండా అంతా నేనే చూసుకుంటాను. ఇప్పుడు వచ్చి చెక్ చేస్తానంటే నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోవాలి కదా మేడం. తప్పు మీరు చేశారని కాదు, అలా అని ఇక్కడ తప్పు జరుగుతుందని మేము అసలు అనలేదు కదండి. ఒక్కసారి చెక్ చేయాలనుకుంటున్నాం అంతే. బాక్సులు తీసుకుని రండి. కుదరదు సార్, కుదరదు సార్, కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఇన్ని బాక్సుల్లో వాటిని ఎతకడం చాలా కష్టం. ఇసుక దిబ్బల్లో సూదిని వెతికినట్టు ఉంటుంది. ఇంత దూరం వచ్చి
బాక్సుల్ని ఓపెన్ చేయకుండా వెళ్తే ఏం బాగోదు యువరాజ్. యాదగిరి, మీరు బాక్సులు ఓపెన్ చేయండి. టైం 12 దాటుతుంది. మా షిఫ్ట్ 12 వరకే. మళ్ళీ రేపు తెల్లవారుజామునే మేమందరం షిఫ్ట్ ఎక్కుతాం. అప్పుడు రండి, కావాలంటే చూపిస్తాం. అమ్మ యువరాజ్, మేమిక్కడికి వస్తున్నామని తెలిసి ముందే సెట్ చేశారన్నమాట. సరే యాదగిరి, నువ్వు పని చేయకలే. అన్నా, మీరంతా మెహతా ట్రేడర్ బాక్సులు ఎక్కడున్నా ఇక్కడికి తీసుకుని రండి. నా మాట దాటి ఎవరొచ్చి పని చేస్తానన్నా చేపించుకోండి సార్. అయినా ఈ యాదగిరి ఒక మాట చెప్పాడంటే అది నా ఒక్కడి మాటే కాదు, మా అందరి మాట అన్నట్టు. యాదగిరి పాపం అంతగా అడుగుతున్నాడు, ఈ ఒక్కసారికి పని చేయొచ్చు కదా. ఇది నేను పెట్టిన రూల్ అయితే ఎప్పుడో దాటేసుకోండి సార్. ఇది మా యూనియన్ రూల్. ఏ కారణం చేత కూడా దాటకూడదు. పదండ్రా వెళ్దాం. ఒక్క నిమిషం. మీకు సాలరీ ఇస్తుంది యూనియనా నేనా? ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? కేదార్ ఈ కంపెనీకి కొత్త సీఈఓ. తనకి రెస్పెక్ట్ ఇవ్వలేదంటే మీరు నన్ను అవమానించినట్టే. సారీ మేడం. వెళ్ళి అడిగిన బాక్సులు తీసుకురండి, ఓపెన్ చేయండి. ఓకే మేడం. రే, తీసుకురండి రా. ఎన్ని రోజులు అక్కకి తెలియకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న నా నిజాన్ని అక్క ముందు బయట పెట్టేస్తున్నారు. అది జరగడానికి వీల్లేదు. అదే జరిగితే మా అక్క లైఫ్లో నా మొహం చూడతాం. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. ఇవే సార్ మెహతా ట్రేడర్స్ వాళ్ళ బాక్సులు. ఇందులో గన్స్ ఉండాలి కదా. బాబాయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.